మందికి హాయ్ హాయ్. వస్తారు వెళ్ళిపోతుంటారు అయితే. మధ్యలో లైవ్ అప్పుడులా పెట్టలే, అందుకని ఇప్పుడు అడిగాను కొత్తగా. మన లైవ్ని లాంగ్ వీడియోస్ కింద కూడా కట్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చట. అందుకే స్క్రీన్ రికార్డింగ్ చేశాను నా లైవ్. ఎడిటింగ్కే టైం అయిపోయింది. కే అన్న వస్తారులే. ఇంకేంటండి ఇంకా మరి చెప్పండి విశేషాలు. మనకి మొన్నే 1.6K అయ్యారు సబ్స్క్రైబర్స్. ఇంకో ఛానల్ కోసం ఇప్పటి వరకు రీల్స్ చేస్తూ ఉన్నాను. అందులో లైవ్ ఎలాగో పెట్టను. ఈ ఛానల్ కోసమే లైవ్ అనగా అందులోని కామెడీ రీల్స్ ఒక 5 తీసాను ఇప్పుడు. అవన్నీ ఎడిటింగ్ చేసి డైలీ ఒక్కొక్కటి పెట్టాలి. మళ్ళీ రేపు కానీ ఎల్లుండి కానీ ఒకవేళ రాకపోతే నార్మల్ లైవ్స్ పెడతాను, అంటే ఫేస్ లేకుండా ఇంకో ఇలాగా అలా పెడతా ఉంటాను. ఒకవేళ అవ్వకపోతే ఒక సాయంత్రం కానీ అలా కానీ అయితే. థ్యాంక్ యూ అండి. ఈరోజు ఎవరు రాలే, ఇంకా సెకండ్ ర్యాంక్ ఎవరు కొడతారో చూద్దాం. మెసేజెస్ వెళ్ళవు నాకు తెలిసి, ఎందుకంటే ఆల్రెడీ 3 షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేశాను. ఒకటి మొత్తం 3 అప్లోడ్ చేశాను ఈరోజే. మొత్తం యూట్యూబ్ 3 సార్లే మెసేజ్ పెడుతుంది, ఇలా షార్ట్స్ తీశారు అలా లైవ్ పెడుతున్నారని. 3 సార్లు ఛాన్స్ అయిపోయింది ఈరోజు. అమ్మగారు వస్తారు. మెసేజ్ వెళ్ళి ఉండదు, 3 సార్లు అయిపోయింది. ఇంకా వస్తారు. సర్లేండి, మీరైనా వచ్చారు, హ్యాపీ. ఇంకేనండి మరి. ఇప్పుడే చెట్లాటి మార్చుకొని రీల్ తీసుకుంటున్నా కూర్చున్నాను. ఇప్పుడు లైవ్ పెట్టాలని అర్జెంటుగా కూర్చొని మళ్ళీ లైవ్ 4 అయిపోయింది. ఏం కూరండి? తినేసానన్నారు, ఏం కర్రీ చెప్పలే. వస్తున్నారు కానీ అందులో చాట్ చేసేవాళ్ళు లేరు. హాయ్ అందరికీ, హాయ్ హాయ్. మనస హాయ్. మానస హాయ్ అండి, హాయ్. కొత్త మెంబర్, మీకే సెకండ్ ర్యాంక్ మానస గారు. సెకండ్ ర్యాంక్ కొట్టారు, లేట్గా వచ్చి లేటెస్ట్గా. ఇంకేంటి? ఇంకేంటండి మరి విశేషాలు చెప్పండి. మానస గారు కొత్త అనుకుంటా మన లైవ్కి. నిహారిక గారు ఇంకేంటి మరి సంగతులు? ఈరోజు చాలామంది, ఒక 5-6 వస్తే కానీ లైవ్ గంట ఇలా లేదేమో. హాయ్ అక్క, హాయ్. ప్రేమక్క, ఏం చేస్తున్నారు, ఏంటి విశేషాలు? తినేసారా? పనులన్నీ అయిపోయి ఇంట్లో? థ్యాంక్స్ అక్క, థ్యాంక్ యూ. ఈరోజు పెడతారా మీరు కూడా లైవ్? ఈరోజు బాగా లేట్ అయిపోయింది, 4 అయిపోయింది. అక్క మీరు అప్కమింగ్ లైవ్ పెట్టేసి వదిలేసినట్టున్నారు. అవునా అక్క, అది టీయా టీవీయా? టీయేనా? ఓకే అక్క. నేను 5కి పెట్టేస్తే పెడతాను, లేదా కొంతసేపు ఉంచుతాను. ఈరోజు అసలు 2 అవర్స్ అలాగే తీద్దాం అనుకున్నా, మధ్యలో కొంచెం రీల్ కోసం టైం అయిపోయింది. ఇంకా రాలే నోటిఫికేషన్ వెళ్ళదు ఈరోజు లైవ్కి. షార్ట్స్ 3 అప్లోడ్ చేసాం కదా. మీకే ఎక్కువ అక్క ఫ్యాన్స్ లైవ్లో. ఓకే అక్క. మళ్ళీ 5కి తర్వాత మళ్ళీ మీ లైవ్ మిస్ అయిపోతాం కదా. ఏమో ఇంకా వెళ్ళలేదేమో నోటిఫికేషన్, అయి ఉండొచ్చు. వస్తారు మెల్లిగా. మీరు నిహారిక గారు హేమని అడిగారు. ఇంకేంటండి మరి, ఎప్పుడు లైవ్కి వస్తారే? ఈరోజు కుదిరినప్పుడు అలా లైవ్ చేస్తాను.
అలాగే అక్క. అక్క ఒకటి కనుక్కున్నాను. మన లైవ్ ఉంది కదా! అది స్క్రీన్ రికార్డింగ్ చేసి 10 మినిట్స్ ఒక గంట లైవ్ అనుకో, గంట రికార్డింగ్ చేసి 10 మినిట్స్, 10 మినిట్స్ ఎడిట్ చేసి పెట్టొచ్చంట లాంగ్ వీడియోస్‌కి. ఈ లైవ్ ఏదైతే ఉందో అది కూడా అప్‌లోడ్ చేసి వదిలేయచ్చట. 10 మినిట్స్ ఎడిటింగ్ కదా! అది లాంగ్ వీడియోకి యాక్సెప్టేనట. అలా గంట లైవ్‌లో 30 నిమిషాలు లైవ్ తీస్తాను. 10, 10, 10 లాంగ్ వీడియో కింద కూడా బాగుంటుంది కదా! అలా కూడా చేయొచ్చని ఉంది యూట్యూబ్‌లో. స్క్రీన్ రికార్డింగ్ అక్క. అంటే పైన మన స్క్రీన్ రికార్డ్ చేస్తుంది కదా లైవ్‌లో కామెంట్లు అటు ఇవి కూడా అన్నీ కనబడతాయి. అలా 10 మినిట్స్ కట్ చేయడమే. 10 మినిట్స్ బాగున్నవి అన్నీ 10 మినిట్స్ అన్నీ కట్ చేసి మన ఛానల్ లోగో పెట్టేయడమే లాంగ్ వీడియోస్ కింద. డైరెక్ట్ లైవ్ గంట వదిలేయడమే. అది వేరు, ఇవి వేరు అంట. ఇలా అయినా అలా అయినా ఒకటే. మళ్ళీ మధ్యలో షార్ట్ పెట్టుకోవచ్చట మన లైవ్ని. డైరెక్ట్గా ఇక్కడే ఉంటుంది ఏదో ఆప్షన్ షార్ట్ వీడియోస్కి క్రియేట్ హైలైట్ అని. ఎడిటింగ్ యాప్ ఉంటుంది కదా ఇన్‌షాట్ కానీ అలాగా అందులోని గంట లైవ్ తీసుకెళ్ళి 10 నిమిషాలు అలా కట్ చేసి పెట్టడమే. అంతే. అంతే అక్క. ఒకవేళ మీరు లైవ్ తీశారు కదా అప్పుడు డైరెక్ట్‌గా అని అలా కూడా దాన్ని కూడా వీడియో రికార్డింగ్ చేసి పెట్టొచ్చు. అలా పెట్టి డైరెక్ట్‌గా లాంగ్ వీడియోస్ పెట్టుకోవడమే మీ ఛానల్ లోగో పెట్టేసి. అవే బెస్ట్ కదా లాంగ్ వీడియోస్. అలా దానివల్ల కూడా దీనివల్లే వాచ్ అవర్స్ అవి అవ్వాలంటే అవ్వదు. లాంగ్ వీడియోస్ వల్ల కూడా అలా మనకి ప్లస్ అవుతూ ఉంటే 365 రోజుల్లో అయిపోతుంది. తిన్నాను మనసా గారు. మీరు ఏం కూర? ఈరోజు ఎవరు రాలేనట్టుంది. అక్క, నిహారిక గారు, మానస గారు ఉన్నారు అంతే. ఇంకా ఏం కర్రీ అండి? తినేసావు అక్క? చెప్పినట్టున్నారు తినేసానని. లేదు చెప్పలే. నాకు ఎక్కువగా తీయలేదు. అవునా అక్క? ఖాళీ ఉన్నప్పుడు ఎప్పుడైనా ఎడిటింగ్ అది చేయండి, రికార్డింగ్ చేసి. ఒకసారి ట్రై చేస్తాను నేను కూడా. బాగుంది అంటే అందులో ఎన్ని వ్యూస్ వచ్చినా పర్లేదు. మనకి వాచ్ అవర్ బేబీగా యాడ్ అవుతే మంచిది. అంతే కదా. ఈ లైవ్నే అంటే అవ్వదు. ఇంకా మెల్లిగా అవుతుంది. రోజుకి 11 వాచ్ అవర్స్ వస్తే 365 రోజులకి 4000 గంటలు అవుతుంది అక్క. దాని బదులు ఈ లైవ్ కన్నా. హాయ్ హాయ్ అమ్మగారు. మిమ్మల్ని అడుగుతున్నారు ఇక్కడ అందరూ. ప్రేమక్క, నిహారిక గారు అందరూ హేమ రాలేదా అని అడిగారు ఇప్పుడే. అక్క వస్తారక్క. మబ్బులు కూడా ఇస్తారు. వాయిస్ ఇస్తే ఎవరు చూడడం లేదు చిన్న షార్ట్ వీడియోస్. మీకు లైవే సరిపోతుంది కదక్క. బోల్డ్ వాచ్ టైం అవుతుంది. లాంగ్ వీడియోస్ పెట్టండి. మేము అలా టీవీలో వేసుకొని చూద్దాం. అలా పెడుతూ ఉన్నాను అక్క షార్ట్ వీడియోస్. అమ్మగారు బాగా ఫేమస్ అయిపోయారు. ఎవరో గోయింగ్. ఏందా వర్షం పడిపోయేలా ఉంది ఈరోజు ఇక్కడ. మబ్బులేసి. హాయ్ అమ్మగారు తినేసారా? విశేషాలు ఏంటి మరి? బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి చిన్న లైవ్లో. అవునా? మీ ఇష్టం అక్క. వీళ్ళకి పని పాట ఉండదు. ఫోన్ పెట్టుకొని నొక్కడమే కదా. ఇంకా అలా ఎవరైనా ఏ వీడియోలకైనా వస్తాయి అక్క. అవే చూడకూడదు కదా. ఏమో మీకు మీ ఇష్టం లేండి. హేమగా లేట్గా వచ్చేవేరా. హేమ లేట్గా వచ్చావేరా అని పెట్టారు అక్క. ఫోన్ ఉంది చేతిలో నొక్కేస్తారు అక్క. బ్యాడ్ కామెంట్స్ అంటే అన్నీ పట్టించుకోకూడదు. నాకు వస్తాయి అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్లో. నేను చూస్తాను. అయితే రిప్లై అవుతాను, లేదంటే వదిలేస్తాను. ఇక్కడ వర్షం పడుతుంది. మీరు చాలా వస్తుంది, అందుకే ఫోన్ పక్కన పెట్టేసా. ఓ అవునా? ఫోనా? మేము టీవీ వేసుకొని చూస్తున్నామండి. పోలే, మీ ఊర్లో పిడుగులు పడుతున్నాయా? మెరుపులు ఇక్కడ కూడా పడిపోయేలా ఉన్నాయి.
ఫోన్ చేతనా సూర్యుడికి. వద్దులే ఇప్పటి వరకు అయినా చాలా ఎండ కాసిందిరా బాబు. ఇప్పుడు లోపల కూడా చేయడం అయిపోయింది. ఇప్పుడు కూడా తీయడానికి అవ్వదు. ముందే తీసుకొని మంచిదైంది రీల్స్. లైవ్ అంటే ఇలా నీట్గా పెట్టుకోవచ్చు. ఛార్జింగ్ కూడా లేదు. పోలే ప్రేమక్క అమ్మగారు మాట్లాడితే అలా ఛార్జింగ్ పెరుగుతుంది. ఉప్పు రాయి ఫోన్ పడిపోతుండ్రా. 5 గంటలు పడుతున్నాయి. అవునా, ఓ 2 పంపించండి హేమగారు. వాళ్ళు పెట్టేశారు కదా ఇక్కడ ఆల్రెడీ 2. మళ్ళీ ఈవినింగ్ చేస్తా. ఓకే అక్క. ఏంటక్క ఇంట్లో పనులన్నీ అయిపోయా? అమ్మ తిన్నావారా? అవునవును, హేమగారు కాల్ బాగాలేదు కదా, మర్చిపోయాను. ఎలా ఉంది హేమగారు? ఏంటి చాలా ఉన్నాయి. అవునా, విశేషాలు? అమ్మగారు కొంచెం జాగ్రత్తగా ఉండండి తగ్గే వరకు. మర్చిపోయాను, నేను నిన్న మర్చిపోయాను అడగడం. సారీ ఫర్ దట్. అక్క బాగుంది. అమ్మయ్య బాగుందంట అమ్మగారికి. టీ తాగాక చేస్తా. ఓకే అక్క. టీసీ టీసీ అంటే ఏంటక్క? మొన్న కూడా పెట్టారు, మర్చిపోయిన అడగడం. టీసీ అంటే 10th క్లాస్లో టీసీ ఇచ్చి పంపించేస్తారు. ఏమని చేస్తుందా? 10th కాదు, స్కూలే కాదు, ఇంటర్లో ఎక్కడైనా పంపించేస్తారు. ఓకే అక్క. టీసీ అంటే టేక్ కేర్. ఓ షట్, టీసీ అంటే టేక్ కేర్ అక్క. మన ఇంగ్లీష్ అలాంటిదే. టీసీ అంటే టేక్ కేర్. మనం టీసీ అనుకుంటున్నాం డైరెక్ట్గా. ఓకే అక్క. ఇంకేంటి మరి? ఇంకేంటి చెప్పండి విశేషాలు. అమ్మగారు బోళ్ళు విశేషాలు ఉన్నాయన్నారు, చెప్పలేదు. ఒరే అందరు వెళ్ళిపోయారా? హాయ్ హాయ్ అందరికీ. హాయ్ హాయ్ హాయ్. మంచం వేసుకొని కొద్దిగా కూర్చుంటే మంచిది. ఓకే. సీసీ అంటే పైన హైట్లో ఉంటాం. ఓ అవునక్క. సీసీ అంటే కామెంట్ చేయకుండా చూస్తా. అవును, కామెంట్ లేదు ఏం లేదు, జస్ట్ చూస్తారు అంతే. చూసి ఈడ వెళ్ళిపోతారు. 15 ఉన్నారు. అలా తగ్గుతారు, ఒకసారి వెళ్తారు, మళ్ళీ పడిపోతారు. ఫిక్స్డ్గా అయితే మీరున్నారు, అమ్మగారు ఉన్నారు, ఇంకా వస్తారు అంతే. ఇంకేం చెప్పండి. ఇంత చల్లగా ఉన్నా కొంచెం ఎండగా ఉందిరా. చెమటలు పడేస్తున్నాయి, ఎండలేదు. ఇంకేటక్క విశేషాలు మరి? అలా ఒకసారి లోపలికి వెళ్దాం. చిన్న వాళ్ళు లైవ్ ఎండింగ్ వరకు అలా చూస్తూనే మొదలుపెట్టారు. అవునవునులేక అలా చూస్తేనే మనకు మంచిది. కనీసం వాచ్ టైం అయినా అవుతుంది. కాకపోతే మాట్లాడితే బాగుంటుందా? అలాగా మాట్లాడితే ఏమైనా ఫేమస్ ఈసీ. అవును, ఈరోజు దీక్షి హాయ్ హాయ్ హాయ్. హలో. అవును, అమ్మగారు ఈరోజు చాలా సైలెంట్గా ఉన్నారు ఎందుకో. అయ్యో అక్క, నేను లైవ్ మొత్తం మాట్లాడుతూనే ఉంటాను. ఈరోజు ఏమో అండి, పలకరించలేదు, మాట్లాడలేదు. అక్కన ఒక్కనే పలకరించారు. సంథింగ్. తిన్నాను. మీరు దీక్షి గారు? ఏమో సైలెంట్ ఉన్నావు నువ్వు. అవునక్క, అవును. రోజు మెసేజ్ల పైన మెసేజ్లు అలా పెడుతూ ఉండేవారు. టుడే సంథింగ్ రాంగ్ ఆర్ సంథింగ్ బిజీ.
దీక్షి గారు ఇంకేంటి విషయం?